సీతమ్మ వారు ఉంటారు. రాముల వారు స్వామి వారి వామాంక బంధు సీతమ్మ వారు ఉంటారు, ఆ పక్క లక్ష్మణ స్వామి ఉంటారు. అందువల్ల ఇక్కడ ఈ స్థానమే మా అమ్మవారిది. అంతేగాక మీ రాముడికి ఉన్నటువంటి 3 విలక్షణ నామాల్లో 2 నామాలు మా అమ్మవారి వల్లే వచ్చాయి అని పెద్దలు అంటారు. అందువల్ల మా అమ్మవారిదే ఘనత అంతా. దేన్నైనా కబ్జా చేసేవాళ్ళు ఇలాగే ఉంటారు. వరాహస్వామి అవసరం లేదు, అది మాకు స్వామి అలాంటివి మీకే తెలియాలి. వరాహస్వామి స్థలం ఇస్తే ఆ స్థలం తీసుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఇది నాదే అన్నాడు. రామచంద్రమూర్తి మధ్యలో స్థలం ఇస్తే సీతమ్మ వారికి అది మాదే స్థలం అని ఆయన అంటున్నారు. నేను లేదండి, భద్ర మహర్షి చెప్పాడు. అందువల్ల మా అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకత. అంతేకాదు మా సీతా మహాలక్ష్మి అంటాం ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని. మా అమ్మవారికి 2 చేతులలో కూడా లీలా కమలాలు ఉంటాయి. మా అమ్మవారికి 2 ఆ విధంగా అద్భుతమైన రూపంతో, విలక్షణమైన రూపంతో, ఏ శాస్త్రంలో ఎక్కడ అంతకుముందు చెప్పబడని రూపంతో ఇక్కడ ఆవిర్భవిస్తే అమ్మవారు ఆ విధంగా ఉన్నందువల్ల మీ స్వామికి, ఇక్కడ ఉన్న మనస్వామికి ఓంకార రాముడని, రామనారాయణుడని ఇలా విలక్షణమైన నామాలు. భద్రాచల స్వామికి 3 ఉంటే 2 నామాలు కేవలం అంటే మా చతుర్భుజాలతో, ద్విభుజాలతో అంటే 2 చేతులతో కమలాలు పట్టుకున్న మా అమ్మవారు మధ్యలో స్వామి బొడిలో ఉన్నందువల్ల ఓంకార రాముడని, అంతేకాక ఆమెకి నాథుడైనందువల్ల శంఖచక్రాలు ధరించినందువల్ల స్వామికి రామనారాయణుడని, ఇలా మీ స్వామికి 2 నామాలు కేవలం మా అమ్మవారి వల్లే వచ్చాయండి. అంతేకాదండి, ఇందాక మీరు అన్నారు అయోనిజులుగా ఆయన తక్కించుకొచ్చారన్నారు. కానీ భద్రాచల క్షేత్రంలో వారు ఇందాక చెబుతున్నారు వైకుంఠం నుంచి దిగొచ్చారన్నారు. అలాగా రామావతార పరిసమాప్తి తరువాత ఆయన అయోధ్యలో జన్మించచ్చుగాక, ఈవిడ మిథులలో జన్మించచ్చుగాక, కానీ 3 కలిసి జన్మించినటువంటి స్థానం భద్రాచలం కాబట్టి ఆ విధంగా కూడా మీ రాముడికి అయోనిజత్వం ఉంది, సీతకి అయోనిజత్వం ఉంది అనేటువంటిది గ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అవతరించారు, మా అమ్మ చాలా ఆవిర్భవించాలని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు చివరికి రాముడు కూడా ఆవిర్భవించాడు అని చెప్పి ఒప్పుకునేటువంటి స్థితికి వచ్చాం మనం. కనుక రాముడు కూడా ఆవిర్భవించాడు, సరే పోని ఆవిర్భవించినా మంచిదే, అవతరించినా మంచిదే. మీతోటి చెప్పించా ఆయన ఆవిర్భవించినా అవతరించినా మనందరి కోసం, రాముడైనా మనందరి కోసం, సీతమ్మ అయినా మనందరి కోసమే. కనుక సరే ఇప్పుడు రాముడు గొప్పతనం కదా మనకు కావాల్సింది, సీతమ్మ వారి గొప్పతనం వాళ్ళు కేవలం రామచంద్రుడు అన్నట్టుగా చంద్రుడి వంశం, చంద్రుడి సంబంధం అంతా చెప్తూ గొప్పదన్నారు. అసలు చంద్రుడికి అంత గొప్పతనం రావడంలో ఎట్లా ఉంది అంటే, చంద్రుడికి ఆ గొప్పతనం ఎలా వచ్చింది అంటే సూర్యుడి వల్లే వచ్చింది. సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి అది చంద్రుడికి ఆ ప్రకాశం వస్తోంది. అలాని చంద్రుడిని తగ్గించడం ఉద్దేశం కాదు, అలాంటి కాంతి వల్ల ఓషధులన్నీ లభిస్తాయి. చంద్రగ్రహం, సూర్యుడి యొక్క ప్రకాశం అనేటువంటిది చంద్రుడి మీద పడి అది ప్రకాశిస్తూ దానికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణాల వలన లోకంలో ఉండేటువంటి తిండి అంతా కూడా మనం తినగలుగుతున్నాం. కనుక ఆ గొప్పతనం అనేటువంటిది ఉంది చంద్రుడిలో, అది మేము ఒప్పుకుంటున్నాం. అసలు ఆ గొప్పతనం కూడా చంద్రుడికి రావడానికి కారణం సూర్యుడే. కనుక అటువంటి సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు రామచంద్రమూర్తి అని. కనుక అలాంటి సూర్యవంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి తాను గొప్పవాడైనా ఎక్కడా తన గొప్పతనాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప వినయవంతుడు రాముడు. వినయం అవసరం. విద్యాదదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతసుఖం అని చెప్తోంది. అంటే విద్య దదాతి వినయం,